ఇది యాక్చువల్లీ ఇది నాకు కొంచెం క్లియర్గా మీరు అర్థం చేయించండి సార్. ఆర్టికల్ 39B విషయంలో 9 జడ్జ్ బెంచ్ 9 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఇంతకు ముందు వచ్చిన 1978లో సోషలిస్ట్ ఫార్ములాలో తీసుకొచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు వాళ్ళు పూర్తిగా మార్చినట్టు పరిస్థితి. ఈ ఇంటర్ప్రిటేషన్ మీరు ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ ఆర్టికల్ 39B చెబుతున్నది నేను చదువుతున్నాను, దట్ ద ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆర్ సో డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ బెస్ట్ టు సబ్సర్వ్ ద కామన్ గుడ్. సో కమ్యూనిటీ అన్న విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే విషయంలో ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పునిచ్చింది, దీన్ని ఎందుకు మనం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం నేషనల్ రౌండప్లో చర్చిస్తున్నాము, వివరించండి ప్లీజ్. నేను దీనికి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రాహుల్ గాంధీ గారు అదానీ అంబానీ డబ్బులు తీసుకొని మనం అందరు పేదోళ్ళకి పంచబెడతాం అన్నారు. సింపుల్గా ఒక స్టేట్మెంట్ అంతే. సుప్రీంకోర్టు చెప్పారు అది కాదు. ప్రైవేట్ ప్రాపర్టీ ఇస్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఎవడో కష్టపడి సంపాదించాడు, వాడు 10 ఏకర్లు కొనుక్కున్నా అంటే నువ్వు వెళ్ళి 10 ఏకర్లు గుంజుకొని సోషలిజం. నాకు అన్నిటికీ ఇంట్రెస్టింగ్ అనిపించింది సాయి గారు దీంట్లో అంటే చీఫ్ జస్టిస్ అన్నారు, ఆయన రిటైర్ అవుతున్నారు 10వ తారీఖు. సో దట్స్ వై యూ సీయింగ్ స్లూ ఆఫ్ జడ్జ్మెంట్స్. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న కేసులు మొత్తం క్లియర్ చేసేస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే వీఆర్ నాట్ సోషలిస్ట్ అన్నారు. పర్ఫెక్ట్. మన ప్రియాంబెల్లో ఉంది, ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన ప్రియాంబెల్లో సోషలిస్ట్ అండ్ సెక్యులర్. ఈ వర్డ్స్ అంబేద్కర్ గారు నో అని చెప్పారు. కరెక్ట్. సోషలిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇది స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి అంటే జస్టిస్ కృష్ణ అయ్యర్ మన అందరికి తెలుసు, సుప్రీంకోర్టు జడ్జి ఉండే ఆయన. ఇంట్రెస్టింగ్లీ ఆయన ఇచ్చిన చాలా జడ్జ్మెంట్స్ సోషలిస్ట్ జడ్జ్మెంట్స్ ఉండే. ఆయన ఈఎంఎస్ నంబూదిరిపాట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్లో మినిస్టర్ ఉండే. ఓకే. అక్కడి నుంచి ప్రమోట్ అయ్యి సుప్రీంకోర్టుకి వచ్చాడు. అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎక్కిచ్చారని చెప్పి. ఈజ్ అ బ్రిలియంట్ మ్యాన్, నో డౌట్ హీ వాజ్ అ బ్రిలియంట్ మ్యాన్ కృష్ణ అయ్యర్. చాలా జడ్జ్మెంట్స్ ఉంది కానీ క్లియర్గా చంద్రచూడ్ గారు అదే చెప్పారు. ఆ జడ్జ్మెంట్ వచ్చింది 1978లో ఆర్టికల్ 39B ఇంటర్ప్రిటేషన్ గురించి. ఓకే, దాన్ని ఏం చేశారంటే దాన్ని మళ్ళీ 1982లో ఇంకొక 5 జడ్జ్ బెంచ్ తీసుకొచ్చి, అంటే అది ఇనిషియల్ 3 జడ్జ్ ఉండే అనుకుంటే 5 జడ్జ్ బెంచ్లో దీన్ని రీట్రేట్ చేశారు. ఎస్ కరెక్ట్, జస్టిస్ కృష్ణ చెప్పింది కరెక్టే అని చెప్పి. కానీ ఇప్పుడు 5 జడ్జ్ బెంచ్ని ఓవర్ రూల్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ బిగ్గర్ జడ్జ్. అంటే ఆయన ఏం చెప్పారు, కమ్యూనిటీ అన్న పదము అంటే ఎలాగైనా వాడొచ్చు, అది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా ఇంకోటైనా ఏదైనా సరే. అండ్ ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో చెప్తాను, మీరు దాని తెలుగులో కొంచెం ట్రాన్స్లేట్ చేయవచ్చు. ఆర్టికల్ 39B ఏమంటుంది, దట్స్ అ స్టేట్ అంటే గవర్నమెంట్ షాల్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ టువర్డ్స్ సెక్యూరింగ్ దట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ద కమ్యూనిటీ ఆర్ సో డిస్ట్రిబ్యూటెడ్ టు సర్వ్ ద కామన్ గుడ్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్, మీరు తెలుగులో దాన్ని మళ్ళీ యూ కెన్ ట్రాన్స్లేట్ దిస్ ఎగ్జాంపుల్ ఇంటూ దాట్. రోడ్ వైడనింగ్ జరగబోతుంది. మనం చూస్తుంటాం పేపర్లో ఫుల్ పేజ్లు యాడ్లు వస్తాయి, 3-4 పేజీలు సేయింగ్ వీళ్ళ దగ్గర నుంచి ఇంత, వీళ్ళ దగ్గర నుంచి. అంటే రోడ్డు పక్కన ఉన్న నేషనల్ హైవే రాబోతుంది, ఈ 2 లేన్ 3 లేన్ ఇంకా 8 లేన్ కావబోతుంది, మీ స్థలాలు తీసుకుంటాము. సుప్రీంకోర్టు చెప్తున్నారు దానికి ఏ తప్పు లేదు, తీసుకోండి. లేకుంటే మేము ఒక డ్యామ్ కట్టబోతున్నాం, దానికి బ్యాక్ వాటర్స్ వస్తుందని చెప్పి, బ్యాక్ ఫ్లో ఉంటుందని చెప్పి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కాలేజీ. మనం నాగార్జున సాగర్ చూసాం, అప్పుడు నాగార్జున కొండ ఉండే, కొండ మాత్రం పోయింది ఇప్పుడు మొత్తం. అది కాకుండా చాలా మటుకు ప్రాజెక్ట్స్ మల్లన్న సాగర్ కానీ ఏదైనా మనం హౌస్టీస్ వాళ్ళని ఇప్పుడు కూడా కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి ఇప్పుడు దాకా, కేసీఆర్ గవర్నమెంట్. సో అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ప్రాపర్టీ తీసుకోవచ్చు. కానీ నేను వీళ్ళ దగ్గర అది ముందు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో వచ్చింది అది. అప్పుడు 200 ఎకరు 1000 ఎకర్లు ఉండే భూస్వాముల దగ్గర అది గుంజుకొని పేదోళ్ళకి ఇవ్వడం. భూదాన్ మూవ్మెంట్ మీకు తెలుసు, భూదాన్ వాజ్ డొనేషన్, వినోబా భావే గారు. ఇట్స్ స్టిల్ అ గుడ్ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. కానీ ఫైనలీ భూదాన్ ల్యాండ్ ఎవరి చేతిలో పోయింది అందరికి తెలుసు. అది మనం చెప్పక్కలే, హైదరాబాద్ బీబీ నగర్లో వెళ్తే మీకు తెలిసిపోతుంది భూదాన్ ల్యాండ్ ఎక్కడ పోయింది అని చెప్పి. కానీ ఇప్పుడు ఈ చట్టానికి ఏమైందంటే ఈ 39B కింద ఎవరి డబ్బులైనా మీ ఎవరి సొమ్మైనా మీరు తీసుకోవచ్చు, తీసుకొని ఎవరికైనా ఇవ్వచ్చు. సోషలిస్ట్ మోడల్ ఇది. క్యూబా, వెనిజువేలా, ముందు పాత రష్యా, ప్రైవేట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఇచ్చుకోవచ్చు, ఎవడు అడగాడు. ప్రైవేట్ ప్రాపర్టీని తీసుకొని మీ దగ్గర 100 ఎకర్లు ఉంటే, లేకుంటే మీ దగ్గర 10 ఎకర్లు ఉంటే నీ మీద వచ్చి సరే నీకు 1 ఎకరే చాలే, మిగతా 9 ఎకర్లు నేను తీసుకొని వీళ్ళందరికీ ఇచ్చేస్తున్నాను, వీళ్ళందరూ పేదోళ్ళు, వీళ్ళందరూ తెప్పించిస్తారు. ద కాన్సెప్ట్ ఆఫ్ పేదోళ్ళు ఇస్ గుడ్. కానీ ఏమైపోతుందంటే మీరు ఎవరికి ఇస్తున్నారు, ఎవరి దగ్గర తీసుకుంటున్నారు, మీరు కష్టపడి చేసిన మీరు సంపాదించిన డబ్బులు ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి? అదానీ అంబానీ డబ్బులు తీసుకొని అందరికి పంచిపెడతాను. ఇప్పుడు రాహుల్ గాంధీ పక్క మీద కొట్టినట్లు అయిపోయింది కేసు ఇది. సో దీంట్లో ఇవి ఆర్టికల్ 39B కేసులో 7-2 మెజారిటీ, అంటే 9, పాతది 5 జడ్జ్ బెంచ్ ఉంటే 82లో, ఇది ఇప్పుడు 7-2 అంటే 9 జడ్జ్ బెంచ్. దీంట్లో 2 డిసెంట్ చేశారు, జస్టిస్ వి నాగరత్న అండ్ జస్టిస్ సుధాంశు ధూలియా. వీళ్ళిద్దరూ దీన్ని ఆబ్జెక్ట్ చేశారు. కాదు వాళ్ళ అబ్జెక్షన్ అది కాదు, వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే కృష్ణయ్యర్ని మీరు ఎందుకు తిట్టారు ఇండైరెక్ట్గా,
సోషలిస్ట్ ఇది సోషలిస్ట్ ఎరా కాదు ఇది అని చెప్పేసి. ఓకే, బట్ మన ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో అది ఉంది ఇప్పుడు కూడా. సో డెఫినెట్లీ ఈ లీగాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం సాయి గారు దీన్ని. ఓకే, దాంట్లో మనకు అందరికి తెలుసు చాలా ఫేమస్ కేసు, ఈవెన్ లా స్కూల్లో ఫస్ట్ నేర్పించే వన్ ఆఫ్ ద కేసెస్ కేశవానంద భారతి కేసు. ఓకే, అది ఎమర్జెన్సీ ఎరాలో దాంట్లో కొంచెం మార్పులు తెచ్చారు, స్ట్రైక్ డౌన్ చేశారు ఎమర్జెన్సీ ఎరాలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి కూడా. సో 1978 జడ్జ్మెంట్, 1982 జడ్జ్మెంట్, ఇప్పుడు 2024 జడ్జ్మెంట్. దీనికి డీటెయిల్డ్గా చీఫ్ జస్టిస్ 194 పేజెస్లో ఆయన ఒక డీటెయిల్డ్ జడ్జ్మెంట్ రాశారు. మనం మొత్తం చదివితే మనకు ప్రోగ్రామ్ సరిపోదు టైం ఇది. కానీ బేసిక్లీ ఆయన ఏమన్నా అంటే ఒక మెటీరియల్ రిసోర్సెస్ కమ్యూనిటీ తీసుకొని మీరు డివైడ్ చేయలేరు. ఇండివిజువల్ ప్రాపర్టీనే ఆయన మీరు తీసుకోవాలి, ఎవరు కావాలంటే నేను వాడికి ఇచ్చేస్తా అని చెప్తే అది కాదు. సో డెఫినెట్లీ ఒక లెవెల్ దాకా మీరు ఇవ్వచ్చు. నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు రోడ్ వైడనింగ్ కానివ్వండి, డ్యాములు కానివ్వండి, లేక్లు, మన దగ్గర చూస్తున్నాం కదా, మరి లేకే ఎంకరేజ్ చేసుకున్నారు మన దగ్గర హైదరాబాద్లో, చెరువులే కొట్టేశారు. సో మీరు ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు ఏం జరుగుతుంది, మీరు లీగల్గా చేస్తున్నారా లేదా అనేది ఉంది ఇక్కడ. కానీ వీళ్ళకి తీసి వాళ్ళకి అది ఇంగ్లీష్లో చెప్తారు, రాబింగ్ పాల్ అండ్ పేయింగ్ పీటర్. అది నడవదు ఇప్పుడు. ఓకే, రాబిన్హుడ్ కాదు ఇది, రాబిన్హుడ్ జనరేషన్ అయిపోయింది. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ అ గుడ్ ఆర్గ్యుమెంట్. అండ్ కానీ ఈ ఇప్పుడు మెహతా ఈ ఆర్గ్యుమెంట్లో కూడా జస్టిస్ ఆయన మెహతా ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు దీని గురించి. ఈ సెడ్ మన రాహుల్ గాంధీ కూడా ఇదే చెప్పాడు కదా, జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్, ఓబీసీ సర్వే. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది ఇది? ఈ సెడ్ నో, కాదు ఇది. ఓకే, ఫస్ట్ వీల్ డూ క్యాస్ట్ సెన్సస్, ఎగ్జాక్ట్ దాన్ని బట్టి మేము అందరికీ పంచిపెట్టేస్తాం. నో, సుప్రీంకోర్టు సెడ్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా ఇచ్చుకోండి, మీ గవర్నమెంట్ కంగాలు అయిపోతే కర్ణాటక లాగానో హిమాచల్ ప్రదేశ్ లాగా శాలరీ ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఏ ప్రాబ్లం లేదు. కానీ మీరు ప్రైవేట్ ఇండివిజువల్స్ దగ్గర మీరు ల్యాండ్ గుంజకూడదు. దట్ ఈస్ నాట్ అలౌడ్. కామన్ గుడ్ ఎస్, బట్ నాట్ టు గివ్ ఇట్ టు సంబడి ఎల్స్ ఫర్ ఫ్రీ. దట్ ఇస్ ద బేసిక్ థింగ్. ఈ జడ్జ్మెంట్ చాలా డీటెయిల్. ఐ థింక్ మీరు ఎవరైనా లాయర్ని నిజంగా వెల్త్ క్రియేటర్స్కి ఇది నిజంగా ఒక రక్షణ. కరెక్ట్. ఎవరైనా సరే సంపద సృష్టించాలని కోరుకోవాలి. అందరూ ఇట్లా నేను ఎంత సంపాదించినా గవర్నమెంట్ తీసుకుంటుంది అని అంటే సంపాదించడానికి అసలు ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉద్యోగాలు దొరుకుతాయి, ఎవరికి పంచాలనిపిస్తుంది? అసలు కమ్యూనిటీ ఓనర్షిప్ అంటే ఏంటి సాయి గారు? ఎవరిది వెళ్ళి అంతా ఇది 100 ఎకర్ నేను కొంచుకోండి. మన ఇందిరాగాంధీ ఆ టైం నుంచి కాంగ్రెస్ జమానా నుంచి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది, అంతే కదా. అది అర్బన్ ల్యాండ్ సీలింగ్ కానివ్వండి, మీద ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో మీ దగ్గర 200 ఎకర్లు ఉన్నాయి, మీకు ఎందుకు 200 ఎకర్లు, మీకు 20 ఎకర్లు చాలు కదా, ఆ 180 మాకు ఇచ్చేసేయండి, మళ్ళీ పంచిపెట్టేస్తారు. వాడు ఫస్ట్ ఏం చేస్తాడు, ఫస్ట్ అమ్మేస్తాడు ఆ ల్యాండ్ దొరకంగానే. మనం చూస్తాం, మనం చాలా మటుకు ఇప్పుడు మనం చూస్తుంటాం. ఫిలిం నగర్లో, జూబ్లీ హిల్స్లో జర్నలిస్ట్కి ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది జర్నలిస్ట్ దగ్గర ల్యాండ్ ఉంది సాయి గారు? అది. సో దట్ ఈస్ వాట్ షుడ్ బి క్వశ్చన్. బికాస్ కమ్యూనిటీ గుడ్ కోసం ఇస్తున్నారా, మీరు ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇస్తున్నారా? దట్ షుడ్ బి క్వశ్చన్. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.